నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జూన్ 17వ తారీఖు వేదమాత గాయత్రి జయంతిగా జరుపుకునేటటువంటి రోజు. గాయత్రీ దేవి నామం పలకటం కూడా ఖచ్చితంగా సుకృతంగా చెప్పుకోవచ్చు సార్. మరి గాయత్రి జయంతిని ఎలా చేసుకోవచ్చు? ప్రతి ఒక్కరు అమ్మవారి అనుగ్రహం ఉంటే ప్రతి బిడ్డ కూడా అపారమైనటువంటి జ్ఞానాన్ని ఖచ్చితంగా సంపాదించుకుంటారు. మరి ఎలా సార్, ఎలా అమ్మవారి కృపకి మనం పాత్రలు అవ్వచ్చు? గాయత్రి అంటే సూర్య కిరణాలను గాయత్రి అంటారు. సూర్యుడి నుంచి వచ్చే కిరణం ఈజ్ గాయత్రి, వెలుగు. యాక్చువల్గా మనం గాయత్రి చేసుకునేటప్పుడు ఏమిటంటే ప్రచోదయాత్, నా యొక్క బుద్ధిని ప్రచోదితం చెయ్యు అని అమ్మవారిని అడగడం గాయత్రీదేవి అంటే. ఇది కేవలం మీరు ఈ మంత్రం చదివినప్పుడే మీకు గాయత్రి మీకు వస్తుంది అనుకుంటే తప్పు. అసలు ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు అనుకోండి, మీ ఆలోచిస్తున్నారు అద్భుతంగా అంటున్నారు అంటే అద్భుతమైన ఒక ఐడియా వచ్చింది, ఒక ఆలోచన చేస్తూ అక్కడ గాయత్రి అమ్మవారు ఉన్నందుకే వచ్చింది. ఉపాసన ఉన్నా లేకపోయినా అది పూర్వజన్మలో చేసిన ఉపాసన. ఒక వ్యక్తి అద్భుతమైన స్పాంటేనియస్నెస్ ఉందనుకోండి, అది గాయత్రి అమ్మవారికి అనుగ్రహం ఉన్నందుకే వచ్చింది అక్కడ. అద్భుతం. అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి గాయత్రి రెగ్యులర్ గా చేయడం. ఏం చెప్తారు? త్రికాల సంధ్యావందనం కనుక చేస్తే ఏ పూట పాపం ఆ పూటలో పోతుంది అంటారు. సంధ్యావందనంలో ప్రచోదయాత్ అంటే నేను ఈ ఏదైతే ఆ మంత్రం ఉందో అది చేయడం వల్ల ఏమిటి అంటే ఎప్పుడు నేను అలర్ట్ గా ఉంటాను. అలర్ట్ గా ఉండేవి తప్పు చేయడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, తప్పిదం జరగడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు తప్పిదం ఎక్కడ జరగకూడదని ఎవరైతే అలర్ట్ గా ఉంటారో ఆ అలర్ట్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తప్పిదం చేయకూడదనే స్పృహ ఎక్కడి నుంచి వచ్చిందంటే గాయత్రి అమ్మవారి వల్ల వచ్చింది. అయితే మరి ఇది ఇలా ఉండడము ఈజ్ ప్రాక్టికల్, ఇలా ఉండడం ఈజ్ స్పిరిచువల్ రిలేటెడ్. మరి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఎవరైతే చేస్తారో శాస్త్రంలో చెప్పినట్టుగా నిజంగానే ఏ పూట పాపం ఆ పూట పోతుంది. ఇక్కడ చాలా మంది నేను చెప్పినప్పుడు చాలా మంది ఏమన్నారంటే, ఏమండి మరి ఏ పూట పాపం ఆ పూట పోతుంది కదా, మనం నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ గా పాపాలు చేసుకోవచ్చా? అంటే నేనేమన్నా బాబు నువ్వు పని కట్టుకొని పాపాలు చేస్తే పోయేది కాదు, నీకు తెలియకుండా కొన్ని పాపాలు జరుగుతాయి కదా. మనం ఆవులింత తీస్తే కొన్ని క్రిములు కొన్ని వందల వేల సూక్ష్మ క్రిములు చచ్చిపోతాయి. అంతే కదా, చనిపోవచ్చు. నడుస్తుంటే కొన్ని చీమలు చచ్చిపోవచ్చు. మనకు తెలుసో తెలియకో చాలా జంతువులు అయిపోవచ్చు, చెప్పలేము. అందుకని నీకు తెలియకుండా చేసినటువంటిది, తెలుసుకోకుండా చేసినటువంటి వాటి వల్ల జరిగినటువంటి దాన్ని పోగొట్టడానికి గాని పొద్దునే మర్డర్ చేసి మధ్యాహ్నం నేను గాయత్రి చేసుకుంటే కాదు. ఇది ఫస్ట్ గాయత్రి గురించి మీరు అర్థం చేసుకోవాలి. అంటే చాలా మంది ఏంటంటే నేను చూశాను కదా, ఏముందండి నేను ఏం చేసినా నడుస్తుంది, నేను గాయత్రి చేసుకుంటున్నానుగా అనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ ఈ దీని నుంచి క్లారిటీ నుంచి బయటకు రావాలి. రెండవది ఏమిటంటే గాయత్రి అమ్మవారి యొక్క ఉపాసన అందరికీ ఉండకపోవచ్చు. అందరికీ ఆ సంస్కారం ఉండదు కదా, ఉపనయన సంస్కారం ఉండదు. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే సూర్య భగవాను చూస్తూ గుప్పెడు నీళ్ళు తీసుకుని ఇలా వదిలితే అదే గాయత్రి. గాయత్రి ఉపాసన చేస్తున్నట్టేనా? సూర్యకిరణాలు పడుతున్నాయిగా మన మీద, సూర్యకిరణాలుగా గాయత్రి అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సూర్యోదయం సమయంలో చేస్తే నమస్కరించాము స్వామి అని, అదే గాయత్రి. మీకు లేదు కదా అని భయపడాల్సిన పని లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే మీకు ఉపాసన ఉంది, ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ నమస్కరించేస్తాను నేను చేస్తానంటే నువ్వు పుట్టినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి ఆ ఉపాసన తీసుకుని అంటే ఆ ఉపనయనం ఆ యొక్క దాంట్లో జన్మించలేదు, కానీ ఇతనికి ఎంత పుణ్యం వచ్చిందో అంత పుణ్యం వస్తుందని చెప్తుంది శాస్త్రం. కానీ మనం అది చేస్తే కుదరదు. నువ్వు కుదరదు. ఎందుకు కుదురుతుంది? మీకు ఒక కారు ఉందండి, మీ కారు 8 నుంచి 10 కిలోమీటర్లు ఇస్తుంది. దాని తగ్గ నువ్వు పెట్రోల్ వేయాలిగా. నువ్వు మామూలుగా ఏది 50-60 కిలోమీటర్స్ ఇచ్చేటువంటి బైక్ పెట్రోల్ వేస్తాను అంతే నడవాలంటే ఎట్లా నడుస్తుంది?
భగవంతుడు నీకు కారు ఇచ్చాడు కాబట్టి నీ కారులో నువ్వు అంత పెట్రోల్ పోయాలి. ఉమ్. అతనికి బైక్ ఉంది కాబట్టి బైక్ ఆ మాత్రం పెట్రోల్ పోసినా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. అన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతాడు. రైట్. అతనుకున్న యోగం అతనిది, ఇతనుకున్న యోగం ఇతంది. కానీ ఏది చిన్నది కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది తక్కువ ఇది ఎక్కువ అనేటువంటిది లేదు విశ్వంలో. దేనికి తగ్గట్టుగా దానికి ఉంది. ఇక్కడ నువ్వు కూర్చొని గాయత్రి జపం చేస్తూ 100 అంశాలు నువ్వు మైండ్లో తిప్పుతున్నావు అనుకోండి, నువ్వు ఎంతసేపు జపం చేసినా వేస్ట్. గాయత్రి సహజంగా ఒక 7-8 నిమిషాలు పడుతుందా సార్, 10 నిమిషాలు పడుతుందా? అది మనం చేసుకునే దాన్ని బట్టి 10 మాలలు తిప్పుతారు కొంతమంది, కొంతమంది 108 చేస్తారు. 108 చేస్తే ఒక ఒక మాల 10 5 నిమిషాలు నిమిషాల్లో 5 అయిపోతుంది. నిమిషాలు 5 కూడా నిమిషాలు మనం అయిపోతుంది. మనసుని కేంద్రీకృతం చేయకపోతే మేక్స్ నో సెన్స్ అసలు. Yes, exactly. అది. రైట్ సార్. అయితే ప్రత్యేకంగా గాయత్రి జయంతి రోజే అమ్మవారిని తలుచుకోవడం ఏం అక్కర్లేదు, రోజు గాయత్రి చేసుకుని ఉంటాం. అయితే ప్రత్యేకంగా ఒక రోజు అనేటువంటిది ఉంటుంది కాబట్టి లలితా సహస్రనామాలకి మనకి ఒక పండగ ఎలా ఉంటుందో ఆ పండగగా జరుపుకోవాలి అని అనుకుంటే ఎక్కువ మంది గాయత్రి జపం చేసే వారికి భోజనం పెట్టడం కానీ, ముఖ్యంగా పురోహితులకి భోజనం పెట్టడం కానీ, మనకి గాయత్రి జపం చేసేటువంటి వాటిలో ఫలితాల్లో రకరకాలు చెప్పారు. గోసేవ ఈజ్ ఈక్వల్ టు గాయత్రి జపం. ఎందుకంటే గోవుల్ని కిరణాలని గోవులతో పోలుస్తారు. గోసేవ ఈజ్ ఈక్వల్ టు గాయత్రి జపమే. ఓకే, అలాగే నువ్వు స్పృహతో, అంటే నేనేమంటానంటే గాయత్రి జపంలో మనం ప్రచోదయాత్ అంటున్నాం కదా, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఆల్సో గాయత్రి అనిపిస్తుంటుంది నాకు. నెగటివ్ థింకింగ్ కాదు. మీరు గాయత్రి చేసి నెగటివ్ థింకింగ్ చేస్తున్నారు కొంతమంది, నేను చూస్తుంటానండి. రెగ్యులర్గా గాయత్రి చేస్తారు, 2 సార్లు ఉదయం సాయంత్రం చేసేవాళ్ళు, మధ్యాహ్నం చేసేవారు కూడా ఉంటారు. కానీ వాళ్ళు పాజిటివ్ థింకింగ్ చేయరు. కానీ ఒక విషయం చెప్తాను చూడండి, ఎవరైనా సరే నిత్యము గనక గాయత్రి చేయగలిగితే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఎంత పెద్ద నేను కొంతమంది జాతకాలు చూశాను, నిత్య గాయత్రి చేస్తారు, వాళ్ళకి ఏ మహాదశ మారినా ఎంత ఘోరమైనటువంటి గ్రహస్థితి వచ్చినా సరే వాళ్ళకి ఏమి ఎక్కడ ఇబ్బంది ఉండదు. గాయత్రి ఎంత పవర్ఫుల్, అంత పవర్ఫుల్. అంటే ఇది ప్రమాదం రాబోతుంది ఇటు నుంచి అని అనుకోగానే వాళ్ళ బుద్ధి ఎందుకో అటు ఎందుకు వెళ్ళాలి, నీకు వెళ్ళిపోతాను. అంటే మీ మైండ్ ని, మీ ఆలోచనని కంప్లీట్ గా తిప్పుతుంది గాయత్రి. రక్షణ కవచం సార్. ఇంకొక ఆలోచనలో ఉంటుందమ్మా, అద్భుతం ఉంటుంది. అందుకే చెయ్యాలి. సో గాయత్రి సంధ్యావందనమే కాదు, ఇలా అర్ఘ్యం ఇస్తూ కూడా గాయత్రి ఉపాసనలోనే ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అయితే మనం సర్వసాధారణంగా వింటూ ఉన్నాం, ఈ మధ్య తగ్గినేమో తెలియదు కానీ కాలర్ ట్యూన్స్ లో పెట్టుకోవటం గాయత్రి మంత్రాన్ని అసలు బయట, అసలు నేను ఇప్పుడు మంత్రం కూడా బయటకు అనట్లేదు, అనకూడదు, అలా వినకూడదు. కాలింగ్ బెల్స్ లో కాలింగ్ బెల్స్ లో పెట్టుకోవడము, ఫోన్ రింగ్ టోన్స్ లో పెట్టుకోవడము చేయకూడదు. ఎందుకంటే కొన్ని స్ట్రక్చర్ ఏదైతే ఉందో, గాయత్రి మంత్రం యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కొంత ఉపాసనగా తీసుకొని దాన్ని కూర్చొని, ఇంకోటి ఏంటి, మనం ఇట్లా మాల తిప్పుతారు సార్, దాన్ని కూడా దాచుకుంటారు లోపల, కనబడినివ్వరు బయటికి. అది ఇలా సినిమాలో చూపించినట్టు చెప్పారు. కొంతమంది మాల లేని వాళ్ళు ఇలా చేస్తారు, దీంతో మొదలు పెడతారు, ఇలా మొదలుపెట్టి ఇట్లా కంప్లీట్ చేస్తారు. ఇది కూడా కనబడినివ్వరు, లోపల పెట్టుకొని దాచుకొని చేస్తారు. ఎందుకంటే బహిర్గతంగా ప్రకటించినప్పుడు దాని యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి ఇంకోటి, ఎవరైనా శ్వాసతో గనక గాయత్రి చేయగలిగితే తొందరగా ఫలితం వస్తుంది. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి, ఇప్పుడు మంత్రం అనుకున్నాం, తీసుకుంటున్నాం, మళ్ళీ వదులుతున్నప్పుడు ఒకసారి, తీసుకుంటున్నప్పుడు ఒకసారి కూడా చేస్తారు. ప్రాణాయామంతో చేస్తారు, ఎట్లాగో మీకు తెలుసు. శ్వాసతో కలిపి కనుక గాయత్రి చేయగలిగితే ఆయుష్ పెరుగుతుందని చెప్తుంది శాస్త్రం. అద్భుతం. లేదు, సంధ్యావందనమే కాదు, అర్ఘ్యం ఇస్తూ కూడా అమ్మవారిని సేవించాలి ఖచ్చితంగా అని చెప్తూ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.